టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ని తొలగించనుందా బీసీసీఐ? నయా కోచ్ లిస్ట్ వచ్చేసింది. రేస్లో నలుగురు క్రికెట్ దిగ్గజాలు. బాస్, ఇండియన్ క్రికెట్ ఎలాంటి ఫ్యామిలీ అంటే ఎలాంటి టీం అంటే ఇందులో పుల్లలు పెట్టేవారికి, మాటికి గొడవలు పెట్టుకునేవారికి చోటు లేదు. ఒక్కసారి ఆలోచించండి బాస్. టీమిండియా హెడ్ కోచే ప్లేయర్స్పై వివక్షత చూపిస్తే, డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లోనే గొడవలకు కాలు రువ్వితే, ఇక టీంలోని ప్లేయర్స్ అంతా ఒక్కతాటిపై ఎలా ఉంటారు, కలిసికట్టుగా ఎలా ఆడతారు, తమ అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఇస్తారు? మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ టీమిండియా కోచ్ గంభీర్ని తొలగించేస్తుందా? అసలు టీమిండియాలో ఏం జరుగుతుంది, బీసీసీఐ ఏం చెయ్యాలి అనుకుంటుందో ఇప్పుడు మాట్లాడదాం. యాక్చువల్గా గంభీర్ ప్రవర్తన ప్లేయర్స్కి అస్సలు నచ్చడం లేదు. ప్లేయర్స్కి ఏంటి బాస్, ఏ ఇండియన్ ఫ్యాన్కి కూడా నచ్చడం లేదు. సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ అయ్యాక వచ్చిన అప్డేట్ ఏంటంటే, గంభీర్ ప్రవర్తనతో, గంభీర్ మాట్లాడే విధానంతో ప్లేయర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని, కోచ్కి ప్లేయర్స్కి మధ్య విభేదాలు తలెత్తాయని అప్డేట్. చాలా విషయాల్లో కోచ్కి ప్లేయర్స్కి మధ్య సఖ్యత కుదరడం లేదట. కొన్ని విషయాల్లో గంభీర్ చాలా మొండిగా ప్రవర్తిస్తుండడంతో ప్లేయర్స్ కూడా గంభీర్ చెప్పింది వినేదే లేదని మొండికేస్తున్నారు. అంతెందుకు బాస్, ఓడిఐ సిరీస్ గెలిచాక ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియాతోనే గొడవకు దిగిపోయాడు. ఐపీఎల్ ఓనర్పై మాటలు వదిలాడు. అరే, పార్థ్ జిందాల్ తనకు అనిపించింది తను చెప్పాడు, తన ఒపీనియన్ చెప్పే రైట్ తనకు లేదా ఏంటి? మీరు టీమిండియా కోచ్ అయ్యుండి టీంలోని సీనియర్ ప్లేయర్స్తోనే సరిగా ఉండరు, రోహిత్ శర్మతో సరిగా మాట్లాడరు, విరాట్ కోహ్లీతో సరిగా మాట్లాడరు. ఇలా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సరిగా లేకపోతే ప్లేయర్స్ క్రికెట్పై ఎలా ఫోకస్ చేస్తారు? మరి ఇలాంటి కోచ్ టీమిండియాకి అవసరమా చెప్పండి? తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేనివాడు, ప్రెస్ కాన్ఫరెన్స్లో బహిరంగంగా ఏది పడితే అది మాట్లాడేవాడు టీమిండియా హెడ్ కోచ్గా ఉండడానికి అర్హుడే అంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి బాస్. ఒకవేళ బీసీసీఐ గంభీర్ని తొలగించాలి అనుకుంటే, తమ దగ్గర టీమిండియాకి కోచ్గా నియమించడానికి 4 మాజీ ఛాంపియన్ ప్లేయర్స్ లిస్ట్ ఆల్రెడీ ఉంది. అంటే గౌతమ్ గంభీర్ని తప్పించి ఆ పదవిలోకి వేరొకరిని తీసుకురావడానికి 4 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ వివిఎస్ లక్ష్మణ్. లక్ష్మణ్ ప్రస్తుతం ఎన్సీఏ హెడ్గా వ్యవహరిస్తున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గంభీర్ టీమిండియా ఆడే సిరీస్లలో అవైలబుల్గా లేని పక్షంలో వివిఎస్ లక్ష్మణే టీమిండియా కోచ్గా మారి టీంతో ట్రావెల్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా చాలాసార్లు టీమిండియాకి కోచ్గా మారాడు. వివిఎస్ లక్ష్మణ్ ఇప్పుడు కోచ్ పదవి చేపట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇక లక్ష్మణ్ ఎలాంటి వ్యక్తి అంటే, ఎప్పుడూ ఎవ్వరితో గొడవలకు దిగడు, తన పని తను చేసుకుంటాడు, అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వివిఎస్ లక్ష్మణ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. సో తను టీమిండియాకి కోచ్గా సెట్ అవుతాడు. నెక్స్ట్ సౌరవ్ గంగూలీ కూడా. యాక్చువల్గా గంగూలీ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో స్వయంగా తనే చెప్పాడు, నేను టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని. అయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ కెప్టెన్. బట్ రీసెంట్ టైమ్స్లో జరిగిన ఇంటర్వ్యూస్ చూసుకుంటే పబ్లిక్గా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరి కోసం మాట్లాడాలి అన్న విషయంలో ఫుల్ క్లారిటీతో కనిపిస్తాడు. అంతేగాని ప్రెస్ కాన్ఫరెన్స్లోకి వచ్చి ఏది పడితే అది మాట్లాడే రకం కాదు. సో గంగూలీ కోచ్గా మారితే టీంలో ఫుల్ జోష్ నింపుతాడు. ఇక్కడ గంగూలీ కూడా కోచ్ పదవి అలంకరించడానికి బెస్ట్ ఆప్షనే. ఇక థర్డ్ ఆప్షన్ ఆశీష్ నెహ్రా ఐపీఎల్లో జీటీకి కోచ్గా టీంకి అద్భుతమైన విజయాలు అందేలా చేశాడు. జీటీని ఫస్ట్ టైమే ఛాంపియన్ చేశాడు. ఫుట్బాల్ గేమ్లోలా గ్రౌండ్లో ఆన్ ది స్పాట్ ప్రణాళికలు మార్చడంలో దిట్ట. చాలా అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది. బట్ అదంతా గేమ్ వరకే. ఒక్కసారి మ్యాచ్ ముగిసిందంటే ఎక్కువగా కనిపించడు. సో ఆశీష్ నెహ్రా కూడా ది బెస్ట్ ఆప్షనే. ఇక ఫోర్త్ ఆప్షన్, ఆల్మోస్ట్ ప్రతి ఇండియన్ ఫ్యాన్ ఇతడు కోచ్ అయితే చూడాలని కోరుకునే ఆప్షన్, లెజెండరీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్లేయర్ని ఇండియన్ క్రికెట్లోనే కాదు బాస్, వరల్డ్ క్రికెట్లో కూడా మళ్ళీ చూడలేదు. సెహ్వాగ్ క్రికెట్ హిస్టరీలోనే సింగిల్ పీస్, వన్ అండ్ ఓన్లీ పీస్ కాదంటారా చెప్పండి? ఇక తను టీమిండియాకి కోచ్గా చేయడానికి సిద్ధమే అని అప్పట్లోనే చెప్పేశాడు. మీకు గుర్తుందా బాస్, రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ ఎవరు అన్న టైంలో సెహ్వాగ్ నేను సిద్ధం అన్నాడు. బట్ కండిషన్స్ అప్లై అని కూడా అన్నాడు. అవేంటంటే, నేను ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోను, ఎలాంటి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వను, నాకు డైరెక్ట్గా కోచ్ పదవి ఇచ్చేయండి, అలా అయితేనే వస్తాను అన్నాడు. బట్ ఇలా జరగడం అయితే అసాధ్యం. టీమిండియా హెడ్ కోచ్ పదవిని అలా డైరెక్ట్గా ఇవ్వలేరు. సో సెహ్వాగే తన నిర్ణయాన్ని కొంచెం మార్చుకొని బీసీసీఐకి అప్లికేషన్ పెట్టుకొని టీమిండియాకి కోచ్ అయితే మాత్రం
నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్ బాస్. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? గంభీర్ని తప్పిస్తే ఈ నలుగురిలో ఎవరు టీమిండియా కోచ్ పదవికి పర్ఫెక్ట్గా సెట్ అవుతారో కామెంట్ చేయండి బాస్. అయితే ఇంకో విషయం బాస్, గంభీర్ని ఉన్న పలంగా ఏమీ తొలగించరు. T20 వరల్డ్ కప్ వరకు తనే కోచ్ పదవిలో ఉంటాడు. ఆ తర్వాతే తనని కోచ్గా ఉంచాలా తీసేయాలా అన్నది డిసైడ్ చేస్తారు. ఇది బాస్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.